ఏలూరు జిల్లా చింతలపూడిలో కాపు వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, చింతలపూడి ఏఎంసీ చైర్మన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వనభోజన కార్యక్రమానికి 6,000 మంది కాపు కులస్తులు వచ్చారు. కాపు కులంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే వారికి ఇప్పటికే స్థిరపడిన వారు చేయూతనివ్వాలని ఎమ్మెల్యే బడేటి పిలుపునిచ్చారు. తర్వాత జరిగిన ఆటల్లో పాల్గొన్న మహిళలకు పట్టుచీరలు బహుకరించారు. చివరిగా కాపు కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్, ఏఎంసీ చైర్మన్లను శాలువాలతో సత్కరించారు. ఉంటే వాళ్ళకి చేదోడు వాదోడుగా 5,000 రూపాయలు చొప్పున కాపు సంఘం ఇవ్వటం జరుగుతుంది. అది నిరంతరం సంఘం గత 18 సంవత్సరాలు ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే మనం జనసేన పార్టీ నుంచి సుస్వాగతం. మీకు మన్నించి వచ్చిన మీ అందరికీ కూడా క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే ఎన్ని ముఖ్యమైనటువంటి పనులు ఉన్నా కానీ మన కాపు సోదరులు ఎప్పుడు ఏలూరు వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, పలానా ఊరు నుంచి వచ్చామండి మేము అన్నప్పుడు వారికి ఏ పని ఉన్నా సరే ముందుండి చేసి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే అనేక సంస్థల ద్వారా ఏదైతే చదువుకునే విద్యార్థులకి వాళ్ళందరికీ కూడా ఇదివరకు కూడా చెప్పాం. మేము కూడా ఏదైతే ఫ్లాషీను గారి ద్వారా ఏదైతే పెట్టారో, పేద విద్యార్థులు ఎవరైతే కాపులు చదువుకోలేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఫండ్ రూపేణా ఫీజు కట్టి ఎవరైతే బాగా చదువుకుంటున్నారో వాళ్ళకి ఉన్నత చదువులకు వెళ్తానికి కూడా ఆ ప్రవేశానికి సంబంధించినవి కూడా మరి ఆ సహకారం అందించడం జరుగుతుంది. అలాగే లోగడ కూడా లింగపాలెంలో పెట్టినప్పుడు ఎవరైతే పరిశ్రమలు స్థాపిస్తున్నారో, చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించినప్పటికీ కూడా కాపుల్లో పారిశ్రామికవేత్తలు ఎవరు లేరని ఉద్దేశంతో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఫీడ్బ్యాక్ ఇస్తే చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి సమావేశాలు నిర్వహించుకోవడం వల్ల మనం ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరం కూడా కలుస్తాం. ఏదైతే వ్యాపారాలు చేస్తున్నారో, రాజకీయ రంగంగా కలిసిమెలిసి ఉంటారో, అలాగే పెళ్లి సంబంధాల గురించి కూడా అనేక మరి సమావేశాల ద్వారా ఒకరికొకరికి బంధుత్వం ఎక్కువగా పెరుగుద్ది. మన కుటుంబాలన్నీ కూడా కలిసి ఒక వేదికను పంచుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం చాలా ఉపయోగంగా, మన బలాన్ని చేకూర్చడానికి ఉపయోగంగా. ఎందుకంటే మన యొక్క జీవితంలో బిజీగా, ప్రతిక్షణం బిజీగా ఉంటాం. ఎవరి యొక్క అవసరాలు, వారి కుటుంబాలు, వారి యొక్క కార్యక్రమాల్లో సంవత్సరం పొడుగుతూ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఉంటాం. కానీ కార్తీక మాసంలో వన సమారాధన అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా మరి సంఘీయులందరూ కూడా ఆ కులంలో ఉన్నటువంటి కాపు సంఘంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, యువత కానీ, యువకులు కానీ, మహిళా సోదరీమణులు కానీ అందరూ కూడా కలిసి ఒకే ప్రాంతంలో కూర్చొని ఆ రోజు ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణాన్ని పంచుకోవడానికి ఈ యొక్క వన సమారాధన కార్యక్రమం చాలా ఉపయోగం. విశాఖ జిల్లా ఎలమంచిలి